లక్ష్మణుడు చనిపోతున్నాడు అని తెలిసి సీతమ్మ గట్టిగా నవ్విందంట. ఎందుకో తెలుసా? మేఘనాథుడు తన దగ్గర ఉన్న శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని లక్ష్మణుడిపై వేయగానే లక్ష్మణుడు కొన ఊపిరితో పోరాడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడున్న వైద్యుడు లక్ష్మణుడు బ్రతకాలంటే ద్రోణగిరి పర్వతంపై ఉన్న సంజీవిని మొక్క కావాలి, కానీ ఆ మొక్క సూర్యుడు ఉదయించక ముందే తీసుకురావాలి, లేదంటే ఆ మొక్కలు పనిచేయవు అని చెప్తాడు. ఈ విషయం లంకలో ఉన్న త్రిజటకు తెలిసి సీతమ్మకి చెప్పగా సీతమ్మ గట్టిగా నవ్వుతుంది. త్రిజటకు ఏమీ అర్థం కాక ఇది నవ్వే సమయం కాదమ్మా, లక్ష్మణుడు చనిపోతున్నాడు అని చెబుతుంది. అప్పుడు సీతమ్మ, ఇందులో బాధపడాల్సిన విషయం ఏముంది? ఇప్పుడు లక్ష్మణుడు లోకాలకి అధిపతైన నా రాముడి ఒడిలో పడుకొని ఉన్నాడు. అసలు మరణం నా భర్త దగ్గరికి ఎలా వస్తుంది? ఆ మరణానికి నా భర్త అయిన రాముడు అంటే భయం. ఇంకా సూర్యోదయం అంటావా? అక్కడున్నది హనుమంతుడు. సంజీవిని మొక్కని హనుమంతుడు తీసుకొచ్చేంత వరకు సూర్యుడు ఉదయించడు అని చెబుతుంది. అది శ్రీరాముడి మీద హనుమంతుడి మీద సీతమ్మకి ఉన్న నమ్మకం. జై శ్రీరామ్.